అమ్మేది అమ్మకానికి అనర్హం. అమ్మతనాన్ని పేగుబంధాల్ని కూడా పైసలకి తెగనమ్ముకుంటున్న దైన్యం, పేదరికాన్నే ఆసరాగా చేసుకుని చెలరేగిపోతున్న దగాకోళ్లు, బిడ్డల్ని మార్చి దంపతుల్ని ఏమార్చి సంతాన సాఫల్యం ముసుగులో సృష్టి సంస్థ పాల్పడ్డ అఘాయిత్యాల గురించి కథలు కథలుగా చెప్పుకున్నాం. కానీ ఇది అక్కడే మొదలైంది కాదు, అక్కడితో ఆగిపోయేది కూడా కాదు. బంధాల్ని బలిచేసి, విలువల్ని వలిచేసి, మనసుల్ని దేవేసి ఇటువంటి దారుణాతి దారుణాలు ఇంకా ఎన్నంటే ఏం చెప్పగలం? ఒక్కొక్క పసిగుడ్డు ఖరీదు 5 లక్షలు. మగ శిశువైతే హాట్ కేక్ 7 లక్షలు. మధ్యవర్తికో 3 లక్షల కమిషన్. పేదరికం ఎంతటి క్రూరమైందంటే కన్న ప్రేమని కూడా దూరం చేసుకుంటుంది. కనీ పెంచిన పిల్లల్ని పోషించలేక తల్లిదండ్రులే అమ్మకానికి పెట్టేంత పాశవికంగా మారుస్తుంది. 3 నెలలు బాబుకు. 3 నెలల బాబు. ఎందుకు అమ్ముకున్నారు బాబుని మరి మీరు? ఇక తిండికి లేక పొట్టకు లేక ఇక అమ్ముకున్నాం. ఇట్లా పేదవాళ్ళం కాబట్టి మాకు పాలు దొరకాయని ఇట్లా అమ్ముకున్నాం. సంచలంగా పెట్టాను. ఎంతకు అమ్ముకున్నారు? 2 లక్షలు. ఏ ఊరమ్మా? ఎవరికి అమ్ముకున్నారు? ఊరు తెలియదు నాకు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతిపల్లిలో 30 కుటుంబాలకు పైగా సంచార జీవులు. వీళ్ళకెప్పుడూ ఉపాధి కరువే. కుటుంబం గడవక కన్న పిల్లల్నే అమ్ముకోవడం ఇక్కడ ఆనవాయితీ. వారం రోజుల కిందట పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో 2 మహిళలు ప్రసవించారు. పేగు తెంచడం ఆలస్యం. పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్లకుండా మధ్యవర్తుల చేతుల్లో పెట్టేశారు. ఎంతకు అమ్ముకున్నారు బాబును? 2 లక్షలు. 2 లక్షలకా? 2 లక్షలు అమ్ముకున్నా. చేసే పనికి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఈయన పడగొట్టిపోయింది. ఎక్కడ ఏ ఊరికి అమ్ముకున్నారు? పదం మీద తీసుకుపోయింది సార్ మా పోరాలని. ఎక్కడ డెలివరీ అయింది మీ భార్య మరి? శ్రీరాంపురం హాస్పిటల్. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయింది. గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయింది సార్. మరి తినడానికి కడుపు ఏది లేక చేసే పనికి మళ్ళీ పొద్దుగా చేసే పని మళ్ళీ సాయంత్రం కడుపులో ఏం లేక అన్నానికి కలుపు ఏం లేక పుట్టేటోళ్ళు పోరాళ్ళ కోసం చేసింది సార్. ప్రసవం తర్వాత ఉత్త చేతులతో గ్రామానికి వెళ్లడంతో సిబ్బందికి అనుమానం వచ్చి విషయం పోలీసుల దాకా వెళ్ళింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ సాయంతో విచారణ చేయిస్తే పిల్లల కొనుగోళ్లు బయటపడ్డాయి. అమ్మకం మరియు కొనడం అంటే ఇది ఏ రకంగా కూడా చట్టంలో ఆమోదించబడినటువంటిది కాదు. జస్టిస్ జూనియర్ చట్టం ప్రకారం పిల్లల యొక్క క్రయ విక్రయాలు అనేటువంటివి పూర్తిగా శిక్షార్హం. జీవనోపాధికై మరి పొలాలల్లో చేనులలో బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మరి వాళ్ళకు భూములు లేవు, జాగాలు లేవు, ఇల్లు కూడా లేవు. ఒక 40 కుటుంబాలు ఉంటాయి. మరి గవర్నమెంట్ కూడా ఆలోచించి వాళ్ళకి ఏమైనా జీవనోపాధి చూపించాలి. కనీసం ఆధార్ కార్డు అయినా లేక సంక్షేమ పథకాలకు నోచుకొని సంచార జీవుల బతుకులు ఇంతకంటే మెరుగ్గా ఎందుకుంటాయి? పసిగుడ్డుని అమ్ముకునే పెద్దరాతిపల్లి లాంటి విధివంచిత గ్రామాలు ఇంకా ఎన్నెన్నో. మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్లో కొత్త తరహా మోసం. పేద మహిళలే టార్గెట్ గా అక్రమంగా అండాలను సేకరించి ఐవీఎఫ్ సెంటర్లకు పెద్ద మొత్తంలో విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. 3 మహిళల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలను వెతికి పట్టుకుని వాళ్లను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి 25 నుంచి 30,000 రూపాయల దాకా ఆశ చూపి అండాలను సేకరించడం, 1,00,000కు పైగా తీసుకొని సంతానోత్పత్తి కేంద్రాలకు అమ్మేయడం. కోట్ల రూపాయల సైజున్న దందా ఇది. బద్లాపూర్, అంబర్నాథ్, ఉల్లాస్ నగర్ ఆసుపత్రుల్లో అండాల అమ్మకం యథేచ్ఛగా జరుగుతున్నట్లు తేలింది. కానీ ఈ సిండికేట్ ఇంటర్ స్టేట్ కాదు, ఇంటర్నేషనల్. ఎగ్ ర్యాకెట్ మూలాలు హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు నగరాల్లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పేరు మోసిన ఐవీఎఫ్ సెంటర్లు, కొంతమంది డాక్టర్ల ప్రమేయం ఉంది. దర్యాప్తులో హై ప్రొఫైల్ పేర్లు కూడా బయటకొచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడే ఇంకో పాశవికం ఏంటంటే మహిళల్లో అండాల ఉత్పత్తిని పెంచడానికి అక్రమంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం. మొత్తం 300 మందికి పైగా నిరుపేద మహిళల్ని ఈ ఉచ్చులోకి దించితే వీళ్లలో ఒక మహిళ నుంచి ఏకంగా 33 సార్లు అండాలను సేకరించారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ఎందుకంటే ఒక మహిళ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఎగ్ డొనేట్ చేయడానికి అనుమతి ఉంది. అంతకు మించితే ఆమె ఆరోగ్యానికే ప్రమాదం.
ఈ లెక్కన ఎంతమంది మహిళల్ని కబళించినట్లు ఈ దందాకోర్లు?